బాస్లో ఎవరు టఫ్ కంటెస్టెంట్ అవుతారు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు చూస్తుంటే ఎమాన్యుయల్ బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ డల్ ఫేసెస్తోని ఏదోదో ఇంకా జీవితాలు చచ్చిపోయేటట్టు, ప్రాణాలు పోయేటట్టు అలా ఎందుకు ఉండాలంట నేను. ఆ రిలేషన్స్ అన్ని రాంగ్ రిలేషన్స్, ఫేక్ రిలేషన్స్ అవి పెట్టి ఎవరికి మోసం చేయాలనుకుంటున్నాం మనం. అప్పుడప్పుడు నవ్విస్తున్నాడు ఆయన, అప్పుడప్పుడు సరదాగా ఉంటున్నాడు, ఆ బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తున్నాడు. దట్స్ ద లీడర్షిప్. అలా ఉండాలి. అందులో గెలిచేయటానికే నేను నటించుకొని వస్తాను అంటే జనం అమాయకులు కారు, వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మిక్స్డ్ టాక్ ఉంటుంది ఎప్పుడు కూడా బిగ్ బాస్ కి సంబంధించి. అంటే పాజిటివ్ గా చూసేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ గా చూసేవాళ్ళు ఒక ఎత్తు అయితే, అంటే అసలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని చూసి, అంటే ఈ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు చూసి అసలు వీళ్ళు సమాజానికి ఏం చెప్తున్నారు అనేటువంటి వాళ్ళ పర్సంటేజ్ కూడా మనకి అంతే ఈక్వల్గా ఉంది. సో పంపించేటప్పుడు ఇలాంటి పారామీటర్స్ అన్నీ కూడా మీరు బేరేజ్ వేసుకునే పంపించారు. సమాజానికి ఏం చెప్తున్నారు అన్నది కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అది నిజమే. బిగ్ బాస్ కాన్సెప్ట్లో చాలా రాష్ట్రాల్లో, దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ చాలా దాన్ని ఇల్లీగల్గా వెళ్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు, చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారు, చాలా రాంగ్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇదంతా ఫాల్తు, ఇది ఇట్స్ నాట్ గుడ్. సో దానికి మన లైన్ ఏంటన్నది చెప్పడానికే మేము వెళ్ళాం. కల్చర్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, గేమ్స్ స్పోర్ట్స్ ఎలా, ఏంటి లేడీస్కి జెంట్స్కి మధ్య గేమ్ ఏంటి నాకు అర్థం కాదు, చెప్పండి. కామన్ సెన్స్ ఉందా? ఇప్పుడు నాతో మీరు గేమ్ ఆడారనుకోండి, మీకు శక్తి తక్కువ ఉంటుంది, జెంట్స్కి కొంత శక్తి ఎక్కువ ఉంటుంది, మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, విమెన్కి బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆలోచన తీరు, ఓర్పు, సహనం ఇవన్నీ మహిళకు ఉంటుంది, మేల్కు ఉండదు. మేల్కు ఉండేదంతా శారీరక దృఢత. నేను మిమ్మల్ని తోసేస్తే అది హీరోయిజం ఎలా అవుతుంది? మీకు ఒక విమెన్తో పోటీ పెట్టాలి, అప్పుడు మీరు విజయం సాధించగలరు. మేల్తో పెట్టి మీరు దెబ్బలాడుకోండి అంటే అది రాంగ్, అది రాంగ్. అలాంటి గేమ్స్ కూడా కరెక్ట్ కాదు, అది సొసైటీకి రాంగ్ యాంగిల్లో వెళ్తుంది. అందుకే చాలామంది దీన్ని మళ్ళీ ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఒక గేమ్ ఆడామంటే, ఒక చెస్ ఆడుతున్నామంటే చెస్లో ఏమవుతుంది? వీఆర్ గెటింగ్ నాలెడ్జ్. ఒక షటిల్ ఆడుతున్నామంటే ఏంటి? ఎయిమ్. బ్యాడ్మింటన్ ఆడుతున్నామంటే ఎయిమ్. క్రికెట్ ఆడుతున్నామంటే టెక్నిక్స్. ఏదో ఒక అవుట్పుట్ మనకు రావాలి. ఈ గేమ్ వల్ల ఇది రావాలి, ఈ నాలెడ్జ్ రావాలి. అందులో ఆడుతున్న గేమ్స్ చాలా కూడా ఆ స్కిల్స్ కనపట్టినట్లేదు, నాలెడ్జ్ రావట్లేదు, ఏదో ఫేక్ గేమ్స్ ఆడించి చాలా బిగ్ బాస్లో చేస్తున్నారు. ఇది రాంగ్.